వెల్కమ్ టు క్లింకార మీడియా. సో ఎట్టకేలకి మన యంగ్ టైగర్ మా సమ్మ మొగుడి గ్లిమ్స్ వాటి నుంచి వచ్చేసాయన్నమాట. సో గ్లిమ్స్ చూసినప్పుడు నాకు అనిపించింది, నిజం చెప్తున్నా భయ్య, కేసీపీడి దేవరా తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నామో అలానే చూస్తున్నాము. సో గ్లిమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్లాస్ట్ అసలు ఒక షాట్ ఉంటుంది. అసలు అన్న ఎన్టీఆర్ అన్న అసలు పైనుంచి ట్రైన్ నుంచి ఇలా పెట్టుకొని ఉన్న షాట్ అయితే నాకైతే పిచ్చెక్కిపోయింది. అసలు జస్ట్ అక్కడక్కడ గ్లిమ్స్ షార్ట్స్లోనే ఈ లెవెల్లో ఎలివేషన్ ఉంటే థియేటర్లో ఏ లెవెల్లో ఎలివేషన్ ఉంటుందో నేనైతే చెప్పను. సో ఇంకొక విషయానికి వస్తే, అండ్ హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు, సో రామ్ చరణ్ గారిని మనము ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక రేంజ్ అనిపించింది. సో అదే లెవెల్లో ఈసారి కూడా అనిపిస్తుంది అన్నమాట. బట్ నాకైతే ఎన్టీఆర్ గారిని చూస్తుంటే కడుపు నిండిపోయింది అబ్బా. అసలు బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వచ్చినప్పుడు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఒక్కొక్క షాటు ఒక 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 బ్లాస్టింగ్ బాంబ్ అనుకోవచ్చు. యుద్ధ భూమిలో అడుగుపెట్టిన ఎన్టీఆర్కు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో మన యూట్యూబ్లో, ట్విట్టర్లో షేక్ చేస్తుంది ఇప్పటికే. అసలు ఓవరాల్గా ఒక మాట చెప్పాలంటే, ఒకప్పుడు మనం విన్నాం తెలుగు వాళ్ళకి ఆదరణ లేదని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఈవెంట్లో, అంటే కొన్ని సంవత్సరాల క్రితం అన్నారు. కానీ హిందీ వాళ్ళు, బాలీవుడ్, హాలీవుడ్, ఏ వుడ్ అయినా ఎన్టీఆర్ ముందల అసలు నేనేం మాట్లాడిన, ఇంకా మీరే కాంబినేషన్లో కామెంట్ చేయండి. అసలు అంటే తెలుగు వాళ్ళకి ఇంత ఆదరణ ఉందంటేనే వేరే లెవెల్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఎందుకంటే ఒకటి, ఎన్టీఆర్ గారు చేసే యాక్టింగ్కి హృతిక్ రోషన్ సైతం ఒక ఈవెంట్లో అన్నాడు, అసలు నెంబర్ 1 యాక్టరు, చాలా బాగా ఒక లెవెల్లో చేస్తున్నారని అయితే ఒక ఈవెంట్లో అయితే హృతిక్ రోషన్ గారు అన్నారు. నాకు అయితే చాలా ఆనందంగా అనిపించింది. సో గ్లిమ్సే ఈ రేంజ్లో ఉంటే ట్రైలరు ఇంకా టీజరు సినిమా ఏ లెవెల్లో ఉంటుందో మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.